వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సేవలో కొత్తగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైనా మీ సేవలో వర్క్ చేయాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదో వీడియో క్లియర్గా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలైన కొత్త మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మెయిన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీది నిర్మల్ జిల్లా ఉండాలి. తర్వాత పెంబి మండలానికి చెందిన స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇందులో మీరు పెంబి, మందపల్లి ఈ రెండు గ్రామాల వాళ్ళు ముఖ్యంగా ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఇందులో పెంబిలో ఒక సెంటర్, మందపల్లిలో ఒక సెంటర్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. తర్వాత మీ దగ్గర ఏదైనా కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ సేవ కేంద్రానికి అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి సొంతంగా పెట్టుబడి పెట్టే సామర్థ్యం అయితే ఉండాలి. ఆ తర్వాత మీ దగ్గర పోలీస్ క్లియరెన్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని నిరూపించడానికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. మీకు ఒక రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 అయితే ఉంటుంది. ఈ యొక్క 500 అనేది మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నదో ఆ యొక్క బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఆ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ యొక్క డీడీ అనేది చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ అనే నేమ్ మీద మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. మీరు బ్యాంక్ వెళ్ళి ఈ యొక్క డీడీ అయితే తీయాలి. అప్పుడే మీకు ఆటోమేటిక్గా 500 అయితే అప్లికేషన్ ఫీ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ కూడా తీసుకుంటారు ఆ యొక్క బ్యాంక్లో డీడీ తీసినందుకు. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 6వ తేదీ వరకు మీకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తం డీడీ అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ కింద ఫామ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఫామ్ ఫిల్అప్ చేసి ఇక్కడ చూడండి రూమ్ నెంబర్ F19 IDOC నిర్మల్ దగ్గర మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆధార్, క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని కింద ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఈ పేజీని మీరు ప్రింట్ అయితే తీసుకోండి. పైన మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని కనిపిస్తుంది. దాని మీద మీ యొక్క ఫోటోని అయితే మీరు అతికించండి. ఇక అప్లికెంట్ డీటెయిల్స్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ ద మీ సేవ సెంటర్ అప్లైడ్ ఫర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు పెంబికి అప్లై చేస్తే పెంబి అని రాయండి, లేదా మందపల్లికి అప్లై చేస్తే మందపల్లి అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క నేమ్, తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్, మీ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎస్ అయితే ఇవ్వండి. చెప్పాను కదా స్టార్టింగ్లో మీ దగ్గర సొంతంగా మీ సేవకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలు చేయడానికి మీ దగ్గర పెట్టుబడి ఉంటే సదుపాయం ఉందా లేదా అని దానికి ఎస్ అని రాయాలి. లాస్ట్ వచ్చేసి సిగ్నేచర్ అని కనిపిస్తుంది. అక్కడ మీ యొక్క సైన్ అయితే చేయండి. ఈ యొక్క ఫామ్తో పాటు డీడీ అలాగే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ అవన్నీ జిరాక్స్ తీసుకొని దీనికైతే మీరు అటాచ్ అయితే చేయండి. ఇవన్నీ తీసుకొని మీరు నిర్మల్ డిస్ట్రిక్ట్ రూమ్ నెంబర్ F19 IDOC నిర్మల్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటో, మీరు ఏ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఆ యొక్క నోటిఫికేషన్ రాగానే వెంటనే వీడియో చేస్తాను. అలాగే అప్లై ప్రాసెస్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.